ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నదంటే ఈ రోజు మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 25 మంది చనిపోయారు. ఇంకా దాదాపు 50 మంది క్షతగాత్రులతోనే హాస్పిటల్‌లో ఉన్నారు. వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ రోడ్డు మెయిన్‌గా సమస్య ఇక్కడేందంటే ప్రాణాలు కొన్ని వందలు పోతున్నాయి. ఈ రోజు ఒక్కటే కాదు. వందలు పోతున్నాయి. అయితే ఈ రోడ్డులో హైయెస్ట్ నంబర్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి. రోడ్ అత్యంత ప్రమాదకరమని చెప్పేసి గుర్తించి 10 ఏళ్ల నుంచి దీన్ని ఎక్స్‌పాండ్ చేయాలని చెప్పేసి 4 లేన్ అని మళ్ళా 6 లేన్ అని చెప్పేసి ఫండ్ శాంక్షన్ అయిందని చెప్పి 13,000 కోట్లు సెంటర్ నుంచి కూడా గ్రాంట్ శాంక్షన్ అయింది ఇది. ఇక్కడ నుంచి మన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఒకటే పెండింగ్ ఉంది. మరి దీన్ని రిపీటెడ్‌గా ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎంపీ ఉన్నాడు. సీఎం కూడా ఇదే జిల్లా నుంచి ఉన్నారు. స్పీకర్ కూడా ఇదే జిల్లా నుంచి ఉన్నారు. ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కూడా జరగట్లేదు. గవర్నమెంట్ అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్‌ల మహేందర్ రెడ్డి కూడా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. ఆయన కూడా చేయలేదు. గవర్నమెంట్ మారినెమ్మడే ఆల్రెడీ కాంట్రాక్టర్ కొన్ని పనులు మొదలుపెట్టినెమ్మడే మళ్ళీ గవర్నమెంట్ మారినెమ్మడే ఆపేపిచ్చారు. ఏం చెప్తున్నారు? ట్రిబ్యునల్ పేరు చెప్తున్నారు. లేకపోతే ఎవరో కేసేసారని చెప్తున్నారు. కానీ కారణం అది కాదు. వీళ్ళు కేవలం కమిషన్‌ల కోసము కాంట్రాక్టర్‌లని మార్చడము, ఉన్న కాంట్రాక్టర్‌లని ఇబ్బంది పెట్టడము, రోడ్డు మధ్యలో డెవలప్‌మెంట్ మధ్యలో స్టార్ట్ అయిన ఈ మధ్యలో 3 నెలల్లో జరిగింది పని ఆపేశారు.